దోచుకునేందుకే భూముల టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇది చిన్న సన్నకారు రైతులకు పెనుముప్పుగా మారుతున్నట్లో సందేహం లేదు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాల్సిందే. భూములు దోచుకునేందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికల్లో భాగమే ఈ టైటిలింగ్ యాక్ట్. మరి రైతుల యొక్క ఆస్తులు, ప్రజల యొక్క ఆస్తులు ఈ చట్ట పరిధిలోకి తీసుకొచ్చి దానిని అధికారుల కంట్రోల్లోకి తీసుకెళ్లటం రేపు వాళ్ళ యొక్క భద్రతకి తూట్లు పొడిచినట్లే. దీని వెనకాల ఉద్దేశం కేవలం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని రేపు వారికి కావలసినట్టుగా ఈ భూముల మీద ఆధిపత్యం చెలాయించడానికి, దోచుకోవడానికే ఈ చట్టాన్ని తెచ్చినట్టుగా ఉంది. మరి జీవో 512ను రద్దు చేయాల్సిందే. మరి చిన్న సన్నకారు రైతుల యొక్క మరి ఏదైనా వివాదాలు తలెత్తితే మరి యొక్క అధికారులు చేతిలోకి వెళ్లి వాళ్ళ తర్వాత మళ్ళా ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి, ఆ వివాదాలు పరిష్కారం చేయాలని అని చెప్తా ఉన్నారు. అంటే వివాదాలు పరిష్కారం చేయడానికి ఇదివరకు గతంలో చిన్న దిగువ స్థాయిలో సివిల్ కోర్టులో పరిష్కారం అయ్యాయి. దానికోకుండా ఒక 25 ట్రిబ్యునల్స్ పెట్టారు. ఆనాడు 500 కింద స్థాయి కోర్టులు ఉన్నప్పుడే పరిష్కారం కానటువంటి కేసులు కేవలం 25 ట్రిబ్యునల్స్, అది కూడా అధికారుల చేతులు ఉండే, ప్రభుత్వం చేతులు ఉండే, అధికారం ఎవరికుంటే వాళ్ళ చేతులు ఉండేవే. వాళ్ళకి అప్పగించడం అనేది రైతుల ఆస్తుల యొక్క భద్రతనే దెబ్బకొట్టినట్టే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. సన్నకారు రైతులు ఇప్పుడు చూస్తా ఉన్నాం, ప్రభుత్వం పెద్ద స్థాయిలో కూడా ఏదైనా వివాదాలు వస్తే 22A కింద పెట్టి అవి తొలగించుకోవాలంటే పెద్ద స్థాయి వ్యక్తులే అనేక రకాల ఎక్కడ్ల పోలే హైకోర్టుకి లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టి కోర్టుకి వెళ్లే పరిస్థితి. అలా చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా కోర్టులకు వెళ్తారు, వివాదాలు ఏ విధంగా పరిష్కారం చేసుకుంటారు? మీరు ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతులను ఉద్ధరించడానికా, రైతుల్ని నిండా ముంచడానికా? మరి అందరూ ఆలోచించాలి, దీన్ని అందరూ ఖండించాలి. దీనికోసం న్యాయ పోరాటానికైనా సిద్ధపడతాం. ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాను.